రాజకీయాలు వద్దు అన్నాడు. ఇలాంటి నాయకులంతా తప్పుకుంటే ఇక ఎవరైతారన్నా నాయకులు? గుండాలైతారు, హత్య చేసిన వాళ్ళు అవుతారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన వాడు, హత్య చేపించిన వాడు అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ చెప్తుంది. నేను చెప్పటం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చింది సొంత చిన్నాన్నను హత్య చేపించారు అని. అలాంటి వాళ్ళను పిలిచి టికెట్ ఇస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళు నాయకులుగా వద్దంట. వీళ్ళకి అధికారం వద్దంట. వీళ్ళకి అధికారం ఇస్తే ప్రజల కోసం నిలబడతారట. ప్రజలకు కావాల్సిన పనుల కోసం అపాయింట్మెంట్ అడుగుతారట. వీళ్ళన్న రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు నడిపేవాడు. రాజశేఖర రెడ్డి గారి ప్రజా దర్బారులో రోజుకు 1000 మందిని కలిశాడు ముఖ్యమంత్రి హోదాలో. ఎవరు ఏమడిగినా, అయ్యా నా బిడ్డకు ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, అయ్యా నాకు ఆరోగ్యశ్రీ కావాలన్నా, అయ్యా నాకు రేషన్ లేదన్నా, ఇలా ఏదైనా, నాకు ఇల్లు లేదైనా, నా బిడ్డకు ఉద్యోగం లేదైనా, ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి గారు అక్కడికక్కడే రాసిచ్చేవాళ్ళు. 1000 మంది కలిశాడు ప్రజా దర్బార్లో రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఉందా? ఇచ్చాడా? ఇక మీకేమిస్తాడన్నా? మీకేమిస్తాడు? చిప్ప. మీకేమిస్తాడు? చిప్ప. ఏం మిగిలింది? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమైనా అభివృద్ధి చెందిందా? రంది కొట్టుకోరు. ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? ఈ రోజు వరకు నీళ్లు లేవు. ఈ రోజు వరకు కనీసం తాగడానికే ఇబ్బందిగా ఉంది. ఈ రోజు వరకు పంట పండిస్తే మద్దతు ధర వస్తుంది అన్న గ్యారంటీ లేదు. మరి ఎందుకేయాలన్నా ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ వైసీపీకి ఓట్లు? ప్రజల పక్షాన ఎవరున్నారు? ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా మనకు వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. 100 కొత్త పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరైనా ముఖ్యమంత్రులుగా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం? బీజేపీ మనకు 10